హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బనానా అండ్ బిస్కెట్స్తో కేక్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో, టేస్టీగా అట్లాగే స్పాంజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బనానా, బిస్కెట్స్ ఏ బిస్కెట్స్ అయినా పర్వాలేదండి, పాలు, షుగరు, ఇవైతే చాక్లెట్ బిస్కెట్స్ అండి. నేనైతే పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, కాజు, బాదంని అయితే సన్నగా తరిగేసి పెట్టుకున్నాను. అట్లాగే వంట సోడా. ముందుగా అయితే మనం బిస్కెట్స్ని అయితే స్మాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. వీటిని అయితే మనం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తటి పౌడర్లా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ మూత పెట్టేసుకొని మనము దీన్ని అయితే పౌడర్లా చేసేసుకుందాము. చూసారా, ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ని కూడా వేసుకుందాము. షుగర్ కూడా మనకి మెత్తటి పౌడర్లా అవ్వాలి. ఈ రెండింటిని కూడా ఇంకొకసారి అయితే మనం మిక్సీ పట్టేసుకుందాము. ఈ రెండు కూడా చాలా మెత్తటి పౌడర్లా అయితే అయిపోయినాయి కదండి. దీనిలోకి మనం పాలను వేసుకుందాము. పాలు కూడా ఒకేసారిగా వేసుకోకుండా కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీకి అయితే పట్టేద్దాము. ఇప్పుడు చూసారు కదా, ఇదైతే ఎంత మనకు మెత్తటి పేస్ట్లా అయితే అయింది కదండి. కన్సిస్టెన్సీ అనేది అయితే మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. పాలు అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే విధంగా వేసుకోవాలి. అట్లా అయితేనే మనకి కేక్ అనేది వస్తుంది. చాలా పల్చగా అయిపోయింది అనుకోండి, మనకు కేక్ అనేది రాదు. ఇప్పుడు ఒక 3 బనానాస్ అయితే దీంట్లోకి మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. పండిన బనానాలు అనుకోండి ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. వీటిని వేసేసుకొని మనం పేస్ట్ లాగా అయితే దీన్ని కూడా చేసేద్దాము. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకున్నాం కదండి. దీన్ని ఇందాక మిక్సీ పట్టుకున్న బిస్కెట్ మిశ్రమంలోకి అయితే వేసేద్దాము. ఇంతకుముందు నేను బిస్కెట్ కేక్ చాలాసార్లు చేశాను, కాకపోతే బనానా కేక్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు వీటన్నింటినీ అయితే మనం చక్కగా అయితే మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా వంట సోడాని అయితే వేసేద్దాము. దీన్ని కూడా ఒక్కసారి అలా కలిపేద్దాము. ఇప్పుడు ఈ చాక్లెట్ బిస్కెట్స్ ఉన్నాయి కదండి, దీనిలోకి మనం గోరువెచ్చని పాలను అయితే కొద్దిగా వేస్తూ చక్కటిగా ఎక్కడ కూడా మనకు ఉండలు లేకుండా పేస్ట్లా అయితే మంచిగా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే తీసుకుని దానికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకుందాము. మనం తీసుకునే గిన్నె అనేది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫ్లాట్గా అయితే ఉండాలి. కేక్ చేసుకోవడానికి ఇట్లా ఉంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే ఇదే గిన్నెలోకి మనం పొడి పిండిని అయితే చల్లుకుందాము. పిండి ఏ పిండి అయినా పర్వాలేదండి, అది గోధుమ పిండి అయినా అట్లాగే మైదా పిండి అయినా సరే. ఇట్లా మనం గిన్నె అంతటికీ కూడా పిండి పట్టే విధంగా ఈ విధంగా మనం ఒకసారి చల్లేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల మనం కేక్ చేసేటప్పుడు కేక్ అనేది గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ గిన్నెలోకి ఒకసారి అలా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం చాక్లెట్ బిస్కెట్స్ని కూడా మనం పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా, దీన్ని పైనుంచి అయితే మనం వేసుకుందాము. పెద్దగా మనం డెకరేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేకుండా పైన ఈ చాక్లెట్ కేక్ని నేను డెకరేషన్ గురించి ఈ విధంగా వేస్తున్నాను. దీంట్లోకే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేద్దాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను నేను. దీంట్లోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇసుక కూడా వేసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు దీంట్లోకే మనం ఈ బ్యాటర్ని అంతా వేసేసుకున్నాం కదా, ఈ గిన్నెను ఇప్పుడు కుక్కర్లో అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా పెట్టేసుకోవాలి. కుక్కర్ పైనకైతే మనం ఇప్పుడు ఏదైనా గిన్నెని కానీ లేదా ఏదైనా ప్లేట్ని కానీ మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒక్క 15 మినిట్స్ అయిన తర్వాత మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఒకసారి. కేక్ అనేది పైనకైతే చాలా బాగా చక్కగా పొంగుతుంది కేకు. ఇప్పుడు చూసారా, నేనైతే ఇప్పుడు దీన్ని తీసాను. ఇప్పుడు ఈ గిన్నె నుండి మనం చాక్తో మొత్తం సైడ్స్ అంతా కూడా మనం ఈ విధంగా ఒక్కసారి అలా లూజ్ చేసుకోవాలి. దీన్ని ఒక్క 5 to 10 మినిట్స్ అయితే అట్లా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే దీనిపైనకు ఒక ప్లేట్ని బోర్లించేసి
దీనిపైన ఒక్కసారి అలా మనం ట్యాప్ చేద్దామండి. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత అయితే మనం బౌల్ అయితే తీద్దాము. చూసారా ఎంత చక్కగా వచ్చింది. గిన్నెకి మనకి ఎక్కడా కూడా అతుక్కోకుండా ఈజీగా వచ్చేసింది. ఇంతే అండి, ఈజీ అండ్ టేస్టీ బనానా కేక్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్పాంజీలా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.